కాంట్రాక్ట్ లెక్చరర్ల మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు విజయవాడలో ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో అనేకమైనటువంటి నిర్ణయాలు చర్చించి తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించి జియో నెంబర్ 114ని వెంటనే అమలు చేయాలని, అలాగే నిలిచిపోయినటువంటి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఈరోజు దీర్ఘంగా కాంట్రాక్ట్ లెక్చర్స్ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దీనిలో భాగంగా కాంట్రాక్ట్ లెక్చర్స్ రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి నెగిటివ్గా కాకుండా పాజిటివ్ వేలో కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొనాలని ఒక షెడ్యూల్ని విడుదల చేయాలని ఈ తీర్మానం చేయడం జరిగింది. ఈ తీర్మానంలో భాగంగా కాంట్రాక్ట్ లెక్చర్స్ సంబంధించి షెడ్యూల్ మొదటిది ఏంటంటే, పసుపు అనేటువంటిది భారతదేశంలో శుభసూచకం కాబట్టి పసుపు రిబ్బన్లతో కళాశాలలో ప్రతి కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరూ కూడా పసుపు రిబ్బన్లు ధరించి విధులకు హాజరు కావాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, మొదటి కార్యక్రమం. అలాగే రెండవ కార్యక్రమంగా ప్రభుత్వ పెద్దలకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, అన్ని రాజకీయ పార్టీలకు రెగ్యులరేషన్ చేయాలనేటువంటి విధానంతో మరి ముఖ్యంగా మన ఇళ్లల్లో కానీ ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక శుభలేఖ ఇవ్వటం అనేటువంటిది మన భారతదేశం యొక్క సంస్కృతి, మన యొక్క ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ శుభలేఖలు అచ్చువేయించడం జరిగింది. ప్రతి రాష్ట్ర జిల్లా నాయకులు, ముఖ్యులందరూ కూడా ఈ శుభలేఖల్ని ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీలకు, అన్ని రాజకీయ పార్టీలకు, అధికారులు కూడా శుభలేఖలు ఇచ్చి కాంట్రాక్ట్ లెక్చర్ను రెగ్యులర్ చేయాలని రెండో కార్యక్రమంగా మరి చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే మూడో కార్యక్రమంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో 3 ప్రాంతాలలో, ముఖ్యంగా మరి పిఠాపురము, మంగళగిరి, కుప్పంలో కాంట్రాక్ట్ లెక్చర్ రెగ్యులర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో హోమాలు చేయాలని కూడా ఈ కార్యక్రమంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆఖరిగా మరి అన్ని కార్యక్రమాలు చేసేటప్పటికే మన రెగ్యులరేషన్ పిలుపు వస్తుందని మనం ఎంతో ఆశతో ఉన్నాం. ఒకవేళ రాని పక్షంలో ఆఖరిగా ఇంటర్మీడియట్ కమిషనర్ కార్యాలయం దగ్గర సత్యాగ్రహ దీక్ష చేయాలని, ఈ కార్యక్రమాలు చేయాలని విస్తృతంగా చర్చించడం కూడా జరిగింది. వీలైతే పసుపు రిబ్బన్లతో, పసుపు దుస్తులతో కూడా సత్యాగ్రహ దీక్షలో పాల్గొనాలని కూడా మరి విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ షెడ్యూల్లో భాగంగా మరి మన ప్రభుత్వానికి అలాగే అధికారులకు కూడా ముందుగా మనం ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రకంగా మీరందరూ కూడా రాష్ట్రం ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి పాజిటివ్ వేలో వెళ్ళి మనం నిలిచిపోయినటువంటి కాంట్రాక్ట్ లెక్చర్స్ క్రమబద్ధీకరణ సాధించుకోవడానికి ఇది భేషజాలు కాదు, ఆధిపత్యం కాదు. అన్ని సంఘాలను కూడా మరి మాట్లాడడం, అందరూ కూడా సపోర్ట్ చేస్తారని చెప్పారు. మరి మిగిలినటువంటి కొంతమంది సంఘాలు కూడా మరి ఫోన్లో సంప్రదించడం జరిగింది, కొంతమంది అందుబాటులోకి రాలేదు. వాళ్ళు కూడా సహృదయంతో ఈ యొక్క కార్యక్రమాల్లోకి పూర్తి మద్దతు తెలియజేయాలని మరి ఈ వేదిక ద్వారా వారిని కూడా విన్నవించుకుంటున్నాం. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.